సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో నవలల పోటీలో 10,000 రూపాయల బహుమతిని గెలుచుకుని 2 నెలలు ఆంధ్రభూమిలో మినీ నవలను వస్తుంది కదా, ఆ నవల దానిలో 2 నెలలు వచ్చిందనమాట. మరి కథలో ఏం జరుగుతుందో తదుపరి భాగంలో చూసేద్దామా? శశిరేఖ పింతండ్రి బాధ అక్కడితో ఆగిపోతే ఆనంద్కేం పర్వాలేకపోను. పైన డాబా మీద నిల్చున్న తనతో మాట్లాడటానికి వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడి ఆయన ఒక ప్రశ్న వేశాడు. నీ తర్వాత మా శశిరేఖకి మీ ఆఫీసులో ఏదో ఒక ఉద్యోగం ఇస్తారుగా, లేకపోతే పిల్లలతో చాలా యాతన పడిపోతుంది. ఆఫీసులో ఆ ఏర్పాట్లేవో కాస్త చూడు అని. ఆనంద్ ఆ మాటకి అవాక్కైపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈ పెద్ద ఆయన? ఈయన ఇలా మాట్లాడటంలో తప్పు లేదా? తప్పు ఉంది అనుకుంటే ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడతాడా? కూతురి గురించిన ఆదుర్దాలో ఈయనకి తప్పొప్పులు విచక్షణ తెలియటం లేదా? ఏమనుకోవాలి తను? నీ మరణం తర్వాత అని ఎదుటి మనిషి మాట్లాడితే అది ఇంకా ఎంతో కొంత జీవితం ముందున్నవాడితో మాట్లాడితే ఎలా ఉంటుంది? కొంచెం అయినా బెరుకు లేకుండా ప్రశ్న వేసిన ఆ తీరు ఆనంద్కి చాలా కోపాన్ని తెప్పించింది. నువ్వున్నా లేకపోయినా నాకేం పర్వాలేదు, నా బాధంతా నా కూతురు గురించే అని ఆయన ఉద్దేశ్యం కాబోలు. తన జీవితం ప్రాణం ఈయనకి విలువైంది కాకపోవచ్చు, తనకి తన జీవితం ప్రాణంతో సమానం. యథాలాపంగా వచ్చిన ఆ పోలికకి ఆనంద్ ఒక్కసారిగా తత్తరపడ్డాడు. ఎవరైనా తనకి చాలా ఇష్టమైన దాని గురించి చెప్పాలనుకుంటే ప్రాణంతో సమానం అంటారు. కానీ ఇప్పుడు తను అనుకునేది తన ప్రాణం గురించి. మరి దేంతో పోల్చుకోవాలి? ఆనంద్ మొహం మళ్ళీ కోపంతో ఉక్రోషంతో ఎర్రబడింది. గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. సమాధానం చెప్పని అల్లుణ్ణి చూసి మరో మాట అనేసి క్రిందికి వెళ్ళిపోయాడు ఆయన. జీవితం అన్నాక అవసరాలుంటాయి కదా బాబు, అందుకే అడిగాను, మరోలా అనుకోకు అని. శశిరేఖ పింతండ్రి ఆ సాయంకాలమే వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి కలిగిన కోపాన్నంతా తీర్చుకున్నాడు ఆనంద్. తల్లిదండ్రులకి పినమావగారు అడిగిన ప్రశ్న గురించి చెప్పాడు. వాళ్ళు ముందు ఆశ్చర్యపోయి తర్వాత బాధపడ్డారు. ఆయన అంత వివరంగా అడగకుండా ఉండవలసిందని అనుకున్నారు. ఆయనకంత ఆత్రంగా ఉంటే ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవలసింది. డైరెక్ట్గా నన్నే అడిగేయాలా? శశిరేఖ మీద కూడా విరుచుకుపడ్డాడు. ఆమెకి అనిపించింది ఆయన అలా అడగకుండా ఉండవలసిందని. కానీ ఒక్క సెకను మరోలా కూడా అనిపించింది. తర్వాత నేను ఎక్కడ ఇబ్బందులు పడతానోనని ఆయన ఆదుర్దా కావచ్చు. పెంచి పెద్ద చేసిన మమకారం ఎంతైనా ఉంటుంది కదా. శశిరేఖ మనసులోని ఆలోచనని, మనిషి వాసనని పసిగట్టిన పులిలా గమనించాడు ఆనంద్. పాపం నీ గురించి ఆయనకే ఆదుర్దా. కట్టుకున్నందుకు నీ మీద, కన్నందుకు పిల్లల మీద నాకే బాధ్యత లేదనుకుంటున్నాడు. మరి నువ్వెప్పుడు చచ్చిపోతావు అని అడగటం ఏమిటి? ఆయన అలా అడగలేదుగా. శశిరేఖ ఆ పెద్ద ఆయనకి మద్దతుగా అలా అనేసరికి ఆనంద్ కోపం అవధులు దాటింది. మీ బాబాయిని వెనకేసుకొస్తున్నావా? అవునులే, ఇప్పుడు నన్ను వెనకేసుకురావటం వల్ల నీకేం ఉపయోగం? వ్యంగ్యబాణం విసిరాడు. ఏమిటి నాన్న ఆవేశపడటం? అలా ఎందుకు అడిగారు అనుకోవచ్చును గాని ఇంతగా బాధపడవలసిన అవసరం లేదు, పార్వతమ్మ గారు నెమ్మదిగా అన్నారు. నేను మా బాబాయిని వెనకేసుకురాలేదు. అనని మాటని అన్నారనుకుని అంత బాధపడటం ఎందుకు అన్నాను. భార్య మాటల్లో భావం ఏమిటో గ్రహించే పరిస్థితిలో లేడు ఆనంద్. అందరూ ఒకటైపోయి తనని తప్పుపడుతున్నారనే ఆలోచన తప్ప. అందులో శశిరేఖ పెదవి విప్పేసరికి మరీ అసహనంగా అనిపించింది. అప్రయత్నంగా ఆయన్నంతగా సపోర్టు చేస్తున్నావంటే అసలు నువ్వే ఆయన్ని అలా అడగమని ఉంటావు. ఆ క్షణంలో ఆనంద్కి ఒకటే ధ్యేయం, శశిరేఖని ఎలాగైనా మాటలతో బాధ పెట్టాలి. ఆ మాటకి అక్కడున్న ముగ్గురు నిర్ఘాంతపోయారు. ఆనంద్ అంతటితో ఆగిపోలేదు. నువ్వేం భయపడకు, నీకు ఉద్యోగం వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసే వెళ్తాను. కట్టుకున్నందుకు తప్పుతుందా? పోనీ నా మీద నమ్మకం లేకపోతే ఆఫీస్కి వెళ్ళి స్వయంగా అన్ని విషయాలు తెలుసుకో.
ఆనంద్, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? రాను రాను నీకు మతిపోతోంది, పార్వతమ్మ గారు హెచ్చు స్వరంతో అన్నారు. అవును, పోయేవాడివేదో తొందరగా పోకూడదా? మాకు విసుగ్గా ఉందని నా చావు కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఆ మాటకి చెప్పడానికి ఆ శ్రోతలు ముగ్గురికి ఆ మాటకి సమాధానం చెప్పడానికి ఆ శ్రోతల ముగ్గురికి మాటలు దొరకలేదు. ఈ పరిస్థితిలో ఆనంద్తో వాగ్వివాదానికి దిగటం, నువ్వు మాట్లాడుతున్నది తప్పు, నీ ఆలోచన తప్పు అని విడమర్చి చెప్పటం అసాధ్యమని గ్రహించి మౌనం దాల్చారు. పార్వతమ్మ గారు కొడుక్కి దగ్గరగా వచ్చి అతన్ని శాంతపరచడానికి ప్రయత్నించారు. తల్లి మాటను కూడా వినిపించుకోకుండా ఆనంద్ బయటికి వెళ్ళిపోతుంటే పరంధామయ్య గారు కలగజేసుకున్నారు. చీకటి పడిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఆనంద్? అతిగా ఆవేశపడటం వివేకం కాదు అని కొడుకుతో చెప్పి అతన్ని శాంతపరచాలన్నట్టుగా ఆడవాళ్ళిద్దరినీ కేకలేశారు. శశి, మీ బాబాయ్ గారు అలా అడగటం అక్షరాల తప్పే. వాడికి ఇంకొకళ్ళొచ్చి వాడి బాధ్యతని తెలియజెప్పాలా? దానికి వాడేదో బాధపడుతుంటే మీ వాదనలేమిటి వాడితో? మీకు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా పోతోంది. వాడితో ఆపేక్షగా కాసేపు దగ్గర కూర్చుని మాట్లాడటానికి ఈ ఇంట్లో ఎవరికీ తీరిక లేదు. మాటలు అనడానికి మాత్రం తయారు. పొండి లోపలికి అని కేకలేశారు. ఎప్పుడు లేనిది తండ్రి తల్లిని భార్యని అలా కేకలేసేసరికి ఆనంద్కి ఎలాగో అనిపించింది. ఆవేశం కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ఇంట్లో నిలవబుద్ధి కాలేదు. ఎవరి మొహంలోకి చూసే శక్తి కూడా ప్రస్తుతానికి అతనికి లేదు. అందుకే చెప్పులేసుకుని బయటికి బయలుదేరబోతుంటే పరంధామయ్య గారు వారించారు. ఏం భయపడకండి నాన్న, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాను. కాసేపు బయటికి వెళ్ళిస్తేనే గాని నా మనసు కుదుట పడదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆనంద్. ఆడవాళ్ళిద్దరూ బిక్క చచ్చిపోయినట్టుగా కూర్చుండిపోయారు. ఏదో కేకలేశాను, ఇందులో ఎవరి తప్పు లేదు. తప్పు ఎవరిది అని ఆలోచించే పరిస్థితి కాదు మనది అన్నారాయన వాళ్ళని ఉద్దేశించి. వాడు ఏదో ఒకటి ఊహించుకుని అలా బాధపడుతూ ఉంటే ఎలాగండి? పార్వతమ్మ గారికి కళ్ళమ్మట నీళ్లు వచ్చేశాయి. బయటికి వెళ్ళిన ఆనంద్కి బయట జనాన్ని చూస్తుంటే ఇంకా పిచ్చెక్కిపోతున్నట్టుగా అనిపించింది. ఎక్కడికైనా నిశ్శబ్దంగా ఉండే చోటుకి వెళ్ళి కూర్చోవాలనిపించింది. దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి గట్టు మీద కూర్చుండిపోయాడు. ఏమి చేస్తున్నాడు తను? తన ప్రాణమైన శశిని మాటలతో హింసిస్తున్నాడు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. మనస్సులో భరించలేని నిస్సత్తువ, పెను తుఫాను. తన జీవితం ఎందుకిలా అయిపోయిందన్న బాధ అతన్ని అతలాకుతలం చేసేస్తోంది. గుండెల్ని పిండేస్తోంది. చిన్నప్పటి నుంచి తనకు సంబంధించిన ప్రతి పనిని అతి జాగ్రత్తగా చేసుకునేవాడు. కానీ ఆ భగవంతుడే తన జీవితాన్ని సరిగ్గా వ్రాయకపోతే తనేం చెయ్యగలడు? అంతులేని ఆవేదనతో కళ్ళు మూసుకుని అలాగే అక్కడ ఉన్న చెట్టుకు ఆనుకుని కూర్చుండిపోయాడు. చాలాసేపటి తర్వాత కళ్ళు తెరిచి కాస్త దూరంగా చూస్తున్న ఆనంద్కి ఒక్కసారిగా స్పృహ వచ్చినట్టుగా అయింది. అక్కడ ఎవరిదో స్త్రీ ఆకారం చెరువు వైపు అడుగులు వేస్తోంది. ఇంత రాత్రివేళ ఈ నిర్జన ప్రదేశంలో ఒక స్త్రీ చెరువు నీటి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఏమిటి? ఆ అడుగులు వేస్తున్న తీరు కూడా మామూలుగా లేదు. మృత్యువు తన మాయాజాలంలో ముంచి నడిపిస్తున్నట్టుగా, ఈ ప్రపంచంతో తనకేం సంబంధం లేనట్టుగా ఉంది. అంత దుఃఖంలోనూ ఆనంద్ మస్తిష్కం చురుగ్గా పనిచేయటం ప్రారంభించింది. అతని మనస్సేదో కీడును శంకించింది. గబగబా కూర్చున్న చోటు నుంచి లేచాడు. వేగంగా ఆమెని సమీపించాడు. ఇంకా వేగంగా నీళ్లలోకి దూకుబోయిన ఆమెని మెరుపులాంటి వేగంతో సమీపించి చెయ్యి పట్టుకుని ఆపాడు. ప్లీజ్, నన్ను చనిపోనివ్వండి. మీకు తెలీదు, ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకలేను. నాకెవ్వరూ లేరు. నన్ను చనిపోనివ్వండి. నాకు మీరు ఉపకారం చేయటం లేదు, అపకారం చేస్తున్నారు. మళ్ళీ నన్ను ఈ నరకంలోకి లాగుతున్నారు. ఆమె ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా ఏడుస్తూ ప్రతిఘటిస్తోంది ఆనందని. దేనికైనా చావు పరిష్కారం కాదు. నాతో రా, తర్వాత పరిష్కారం ఆలోచిద్దాం. ఆ అమ్మాయికి ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాడు. ఈ ప్రపంచంలో ఓ పరిచయం లేని మగాడిని నమ్మి మళ్ళీ నరకంలోకి అడుగు పెట్టడమా? అంతకన్నా చావే నయం. ఉన్మాదిలా ఏడుస్తోంది ఆ అమ్మాయి. బలవంతంగా ఆ అమ్మాయిని చెరువుకు దూరంగా లాక్కు వచ్చి కూర్చోబెట్టాడు. నే చెప్పేది విను. ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు. అలా అయితే ఈ ప్రపంచం ఇలా నిలబడదు. మా ఇంటికి తీసుకువెళ్తాను.
ప్రాణం ఎంత విలువైందో నీకు తెలీదు అని తన విషయం చెప్పబోయి మళ్ళీ ఆగిపోయాడు. ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఇంకా పసితనం ఛాయలు వీడని మొహం. వయస్సు 16-17 సంవత్సరాలు ఉండవచ్చు. నిజంగానే ఈ వయస్సులో నా అన్నవారు ఎవరూ లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకటం కష్టమే. జాలిగా చూశాడు ఆమె వైపు. ముందు నాతో మా ఇంటికి రా అన్నాడు. నువ్వే నరకంలోకి తీసుకువెళ్తావో అన్నట్టుగా అపనమ్మకంగా ఉన్నాయి ఆమె చూపులు. ఆ కళ్ళలో ఈ ప్రపంచం పట్ల అపనమ్మకం, భయం తప్ప ఏమీ లేవు. కానీ ఎక్కడో మనసు మూలల్లో బ్రతకాలన్న ఆశ ఆమెని అతనితో నడిపించింది. సశేషం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.